ఫైనల్లీ టాక్సిక్ సినిమాకి ఫైనల్ లైన్ అయితే పడింది. ఈ సినిమాకి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత ఈ సినిమాని ఆగస్ట్ 26, 2026 కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ సన్ ఫాదర్ ఎమోషనల్ బాండింగ్ రూత్లెస్ లో చూపించబోతున్నారు. అండ్ 1970s గోవా బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక హీరోయిన్ ని వాళ్ళ ప్లాట్ ఏంటో చూపించలేదు. ఎనీవే రాకింగ్ స్టార్ యష్ ఒకటి కాదు, రెండు కాదు, ట్రిపుల్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ యొక్క అప్డేట్ తో ఎక్స్పెక్టేషన్స్ అలా జయ్యి అంటూ లేపేసింది. సో ఇది ఫైనల్ రిలీజ్ డేట్ లేక మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాహుబలి ఫ్రాంచైజ్ నుండి మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారు భయ్య. బాహుబలి ద టార్చ్ బేరర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది డాక్యుమెంటరీ జస్ట్ లైక్ RRR కి రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో లాగే ఇది కూడా కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు. ఇది ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక మహాయజ్ఞం వెనుక ఉన్న కథ. ఒక కాలం, ఒక విజన్ మరియు ఒక మనిషి పట్టుదల ఎలా చరిత్ర సృష్టించిందో చూపించే ప్రయాణం ఇది. రాజమౌళి గారి ఆలోచనలు, బాహుబలి యూనివర్స్ నిర్మాణం మరియు ఆ సినిమా వెనుక ఉన్న కష్టం, సాహసం, డెడికేషన్ అన్ని ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. ప్రతి సినిమా అభిమాని తప్పకుండా చూడాల్సిన ఇన్స్పిరేషనల్ జర్నీ ఇది. ఇది 26 జూన్ అంటే ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తారంట. ఈ డాక్యుమెంటరీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి థియేటర్లో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉంటారు. మళ్ళీ రిలీజ్ చేస్తే ఎంత ఖర్చైనా తప్పకుండా థియేటర్లో చూడాలి అనిపించే ఈ 3 సినిమాలు. ఇందులో ఫస్ట్ సినిమా మిస్ అయ్యి ఉంటే నెంబర్ 3 మహావతార్ నరసింహ. ఇది 2D సినిమా అయిన విజువల్స్ మాత్రం 2K బడ్జెట్ అంత ఉంటాయి. ప్రతి ఒక్క మూమెంట్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉంటాయి. ఇంకా స్టోరీ ప్లాట్ ప్లస్ ఎంతకన్నా ఎక్కువ మళ్ళీ శామ్సియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు మాత్రం నరాల్లోకి ఇంజెక్ట్ అవుతాయి. ఇంకా క్లైమాక్స్ స్తంభం నుండి నరసింహ అవతారం వచ్చే సీన్ విధ్వంసం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గూస్ బంప్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఒక డివైన్ ఫీల్ ఇచ్చింది. ఈ సినిమా థియేటర్ లో చూస్తుంటే సూపర్. నెంబర్ 2 RRR. SS రాజమౌళి విజన్ లో ఇది టాప్ 2 అనే చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ 1 లో బాహుబలి ఉంటది. ఈ RRR లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టోరీ ప్లాట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళ పీక్ పర్ఫార్మెన్స్, మెయిన్ గా ఎన్టీఆర్ అన్న పులులు జంతువులతో అలా ఎంట్రీ ఇస్తే పూనకాలే. నెంబర్ 3 KGF చాప్టర్ 2. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక హైప్ సీన్ ఉంటది. అందులో మెయిన్ గా ఎలివేట్ చేసింది రాకింగ్ స్టార్ యష్ ఇంట్రో. మైండ్ పోతుంది భయ్య. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్, ఇంకా ఎమోషనల్ ఎండింగ్, మాన్స్టర్ వైబ్, ఇండియన్ CEO ప్లాట్. థియేటర్ లో చూడకపోతే మాత్రం డిసప్పాయింట్ కావాల్సిందే అనిపించే విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కేజీ బీడ్ ఉంటుంది. ఇలా ఇంకేమైనా సినిమాలు ఉంటే కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి 2027 బాక్స్ ఆఫీస్ వార్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి బాబీ సినిమా, ఇంకా బాలకృష్ణ కొరటాల శివ ప్రాజెక్టు, వెంకటేష్ అనిల్ రావుపూడి కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్, నాగార్జున లాటరీ కింగ్ రేస్ లో ఉంటే మరింత హీట్ పెరుగుతుంది. దానికి తోడు సూర్య 47 మరియు శర్వానంద్ ఇంకా శ్రీను వైట్ల కాంబో కూడా పొంగల్ బరిలో నిలబడనున్నాయి. థియేటర్స్ కోసం కాంపిటీషన్స్, కలెక్షన్స్ కోసం యుద్ధాలు, ఫ్యాన్స్ మధ్య సెలబ్రేషన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. మరి ఈ సంక్రాంతి సీజన్ లో గెలిచేది స్టార్ పవరా లేక స్ట్రాంగ్ కంటెంటా? మీ ప్రెడిక్షన్ ఏంటో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.